సింపుల్. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పాత రోజులు విన్నాం. పురాణంలో ఘోరమైనటువంటి తపస్సు చేసి మృత్యువుని జయించారు అని చెప్పి, అంటే చంద్రబాబు నాయుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు. మనం ఏదైనా చెప్తాం, అధికారంలో పోతాం, ఆ తర్వాత మోసం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు. అందుకనే ఆశ్చర్యం ఏమిటంటే, నేనే అప్పుడప్పుడు గిల్లి చూసుకుంటాను, నిజం జరిగిందా అబద్ధం జరుగుతుందని అంత భ్రమలో పెట్టేసేటువంటి వ్యక్తి. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన దక్షుడు అని చెప్పి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షుడు కాదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి మోసగాడు కాబట్టి, ప్రజలను ఏ రోజు ఏ విధంగా మోసం చేస్తున్నటువంటి విద్య చేస్తున్నాడు కాబట్టి ఈరోజు రాణించాడు తప్ప. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు కూడా ఇది జరిగిందని చెప్పి ఏమన్నది. చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే కన్ను ఆపకుండా సెల్ ఫోన్ నేను కనిపెట్టా, హైదరాబాద్ నేను కట్టా, పాప ఆయన కూలి కుతుబ్ షా ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్ కట్టిన ఆయన ఆత్మ ఘోషిస్తుంది, నేను కట్టిన హైదరాబాద్ నేను కట్టానని చెప్తున్నాడు అని చెప్పి. వీరికి ఒకటే రెండే విషయాలు. చంద్రబాబు అందరికన్నా ముందు శంకుస్థాపన చేస్తాడు. మీరు కావాలంటే చూసుకోండి, ఎక్కడైనా శంకుస్థాపన రాయి చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, కేసులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారు, నాయకులను ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్నే కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తాం. అందులో భాగంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైలు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాడు జోబీలో ఉన్న డబ్బులు అయిపోయి అవతల పక్కన పెద్ద ఆసుపత్రికి పోవాలంటే పక్కన అప్పులు తెచ్చుకొని, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీకి పోతే ఉన్న ఆస్తులు కాజేసుకొని, అవతల ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద వచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితులు గమనించి పాదయాత్ర చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మన దేశంలోనే కాదు, ఇంచుమించు ప్రపంచంలోనే మొదటిసారి ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర్. అలాగే ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకొని ఉన్నత విద్యకు పోతే వారి కుటుంబాలు చక్కదిద్దబడతాయని విద్యకి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి అందరినీ విద్యావంతులు చేసిన వ్యక్తి రాజశేఖర్. ఈ రెండు పథకాలతో చిరస్థాయిగా ప్రజామందరాన్ని నిలబెట్టారు. అలాంటి వ్యక్తి కొడుకు మరలా దురదృష్టకరం ఆయన చనిపోవడం, ఆయన కొడుకు ప్రజల్లో రావడం, ఆ వాతావరణాన్ని చూసి ప్రజలందరూ ఆ